హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా లంచ్ చూపిస్తున్నాను. అన్నము, ఎగ్గు ఫ్రై, అలాగే మామిడికాయ పచ్చడి, పెరుగు. ఇప్పుడైతే నాది లంచ్ ఇదన్నమాట. తినేద్దాం. నేనైతే 3 days నుండి అసలు చెంచాతోటే తిన్నాను ఫ్రెండ్స్. నిజంగా చెయ్యిగో ఇలా అయి బొగ్గ పొడిచి అస్సలు తిననీకైతే రాలేదు. 3 days నుండి మా చిన్నోడే కల్పించాడు పాపం. స్పూన్ తోటే తిన్నాను. ఈరోజే ఫస్ట్ 3 days తర్వాత ఈరోజు నా చేతితో నేను కలుపుకొని తింటున్నాను. నిజంగా చాలామంది స్పూన్ తోటి తింటూ ఉంటారు కదా. నిజంగా అసలు తిన్నట్టే ఉండదు స్పూన్ తోటి తింటే. మరి వాళ్ళు ఎట్లా తింటారో, రోజు వాళ్ళు అట్లానే తింటారు. కానీ మన స్పూన్ తోటి కంటే చేయితోటి తింటే టేస్ట్ బాగుంటుంది. ఏ ఫుడ్ అయినా సరే చేయితోటి తింటే టేస్ట్ పెద్దగా తెలియదు. కాకపోతే ఈరోజు కొంచెం పెయిన్ ఉంది చెయ్యి, కాకపోతే తింటున్నాను చాలా రోజుల నుండి. ఇది 4th day అనుకుంటా స్పూన్ తోటే తినబట్టి. అందుకనేసి అయితే ఈరోజు కలుపుకొని అయితే తింటున్నాను. మామిడికాయ పచ్చడి ఫస్ట్ సూపర్ ఉంది. మామిడికాయ పచ్చడి అయితే మరి మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఈరోజు నా లంచు నా చేతితోటి నేను తింటున్నాను, చూపిస్తున్నాను. నిజంగా చిన్న గాయమే కానీ అసలు ఏం పని చేసుకోరాలేదు, ప్లస్ అసలు తిననీకి రాలేదు. 2 days అయితే మస్తు ఏడ్చాను అనమాట. ఒకరోజు లైవ్ ఇట్లా పెట్టలేను కదా, దీనివల్లనే అసలు ఏం పని చేయనీకి రాలేదు. దేనికన్నా తగిలితే ఫుల్ పెయిన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా లంచ్ మామిడికాయ పచ్చడి, ఎగ్ కర్రీ, పెరుగు. ఓకేనా? మరి మీరు లంచ్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.